దశాబ్దాలుగా చుక్క నీరు లేక ఎండిపోయిన భైరవానితిప్ప ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. 4 ఏళ్లుగా ప్రాజెక్టులోకి నీరు వస్తున్నా ఆయకట్టు రైతులకు వెతలు తప్పటం లేదు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. నిర్వహణ లోపం, నీటి విడుదలపై లోపించిన చిత్తశుద్ధితో సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. కర్ణాటక సరిహద్దులోని అత్యంత కరువు ప్రాంతమైన గుమ్మగట్ట సమీపంలోని భైరవానితిప్ప ప్రాజెక్టు క్రింద ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కర్ణాటక సరిహద్దులో రాయదుర్గం నియోజకవర్గంలోని బీటీ ప్రాజెక్టు ఈ ఏడాది జలకళను సంతరించుకుంది. పూర్తి స్థాయిలో ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు డ్యాం పూర్తి స్థాయిలో నిండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. త్వరితగతిన రబీకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని చెప్పి ఓవైపు రైతులు పెద్ద ఎత్తున ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున నాట్లు వేసుకున్నటువంటి పరిస్థితి. ఈ ఏడాది బీటీ ప్రాజెక్టుకు నీరు వచ్చిన నేపథ్యంలో ఆయకట్టు రైతుల పరిస్థితి ఏంటి, ఆయకట్టు సాగు ఏ రకంగా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎగువన కర్ణాటకలోని అక్రమ నిర్మాణాలతో కొన్నేళ్లుగా చుక్క నీరు రాక బీటలు వారిన భైరవానితిప్ప ప్రాజెక్టుకు 4 ఏళ్లుగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు ఖరీఫ్ ప్రారంభం నుంచే డ్యాంకు ప్రవాహం మొదలైంది. 2 టీఎంసీల సామర్థ్యంతో బీటీ ప్రాజెక్టును సాగు, తాగునీటి అవసరాల కోసం 1952లో నిర్మించారు. ప్రాజెక్టు కుడి కాల్వ కింద 4000 ఎకరాలు, ఎడమ కాల్వ కింద 8000 ఎకరాలు స్థిరీకరించిన ఆయకట్టుంది. మరో 3000 ఎకరాల్లో నాన్ ఆయకట్టు క్రింద రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్టు నిర్మాణంతో గుమ్మగట్ట మండలంలోని గ్రామాల్లో తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు భూగర్భ జలాలు పెరిగాయి. దశాబ్దాలుగా ప్రాజెక్టులోకి నీరు రాకపోవటం, ఆయకట్టుకు సాగునీరు విడుదల కాకపోవడంతో డ్యాం నిర్వహణను అధికారులు పట్టించుకోవటం లేదు. కొంతకాలంగా మళ్లీ డ్యాంలోకి ప్రవాహం కొనసాగుతూ ఉండటంతో గత ఏడాది పాడైపోయిన గేట్ల స్థానంలో కొత్త వాటిని అమర్చి నీటి వృధాను అరికట్టారు. కాల్వల నిర్వహణ మాత్రం అస్తవ్యస్తంగా ఉండటంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 కాల్వల్లో కంప చెట్లు, పిచ్చి మొక్కలతో పూర్తిగా కప్పుకొనిపోయాయి. డ్యాం నుంచి నీరు విడుదల చేస్తే కాల్వ పైనుంచి పక్క పొలాల్లోకి నీరు పొంగి ప్రవహిస్తోంది. కాల్వలను శుభ్రం చేయాల్సిన అధికారులు ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కొన్నేళ్లుగా జలవనరుల శాఖకు నిధులు కేటాయించకపోవడం, ప్రాజెక్టుల నిర్వహణ లేకపోవడంతో కాలువలన్నీ కూడా పూర్తిగా చెత్త చెదారంతో పేరుకుపోయిన పరిస్థితి, కంప చెట్లతో పూర్తిగా నిండిన పరిస్థితి. ప్రస్తుతం మనం బీటీ ప్రాజెక్టు ఏదైతే రైట్ కెనాల్కి మీద మనం ఉన్నాం చూస్తున్నాము, పూర్తిగా జంబుతో పూర్తిగా ఏదైతే కంప చెట్లతో కాలువలు నిండిపోయిన పరిస్థితి. మరికొద్ది రోజుల్లో ఈ కాలువ మీదుగా నీళ్లు వదిలేటువంటి పరిస్థితి. ఈ మెయిన్ కెనాల్ కింద దాదాపు 8000 ఎకరాల ఆయకట్టు ఉంది. స్థిరీకరించిన ఆయకట్టుకు నీరు విడుదల చేస్తామని అధికారులు చెప్తున్నప్పటికీ మరికొద్ది రోజుల్లో నీరు విడుదల కానున్న నేపథ్యంలో కాలువ అంతా కూడా పూర్తిగా కంప చెట్లతో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉంది. ఓవైపు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసుకున్నప్పటికీ కొన్ని రోజులుగా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర రైతులు ఉన్నారు, కొంతమంది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఎప్పటి నుంచి మీకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది? కాలువ ఎందుకు ఈ పరిస్థితిలో ఉంది? అసలు కాలువ పరిస్థితి ఏమిటో, ఇన్ని రోజులు నీళ్లుండి ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి చెరువులకి, ఏమో సంతోషం పడినాం బాగా వచ్చినాయని. పక్క కింద చెట్లు, కాలువ ఏమి రిపేర్ లేవు, బరీ గడ్డి పెరిగింది, ముందుకు నీళ్లు పయటం లేదు. దాన్ని ఏమో నీళ్లు వదలాల వాళ్ళు మాట్లాడుతున్నారే కానీ ఇది ముందు వచ్చి కాలువ దీన్ని చెట్టు చూచి దీన్ని ఏం చేయాలా ఏమి అనేది లేస్తారు వాళ్ళకి. అందుకే మీటింగ్ పెట్టాలా, నీళ్ళు ఇడాలా అంటే అంటున్నారే కానీ ముందు కాలువ మీద పోయి చెట్లు ఏమున్నాయి, గడ్డి ఉంది, కాలువలో ఏముంది అనేది వాళ్ళకి తెలియదు. ఇంకా మాట్లాడి ఇస్తాము, నీళ్ళు తెలుస్తాము, చెరువు నిండా అయిందిలే వదలమని చెప్తారు కానీ ఫస్ట్ డ్యామ్ నిండింది మనకి నీళ్ళు అని చెప్తారు కానీ నీళ్ళు ముందుకు ఎట్లు పోవాలని లేదు సార్, మార్గం లేదు. ఎవరు పెట్టించుకోరు సార్, దీన్ని పెట్టించుకోరు, చూసేవాళ్ళు కూడా లేరు సార్. ఎక్కడో వాళ్ళు వీళ్ళు ఉంటే ఫోన్ చేసేది మాకు చెరువు నిండింది సార్, కలెక్టర్ చెప్పాలా, ఏఈకి చెప్పాలా, డీల్ అయ్యి చెప్పాలా అంటే చెప్తున్నారు అంతే కానీ ఇక్కడ వచ్చి పట్టుకునే ఎవరు లేరు సార్. దానికోసం మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. లేదు సార్, పంట సాగు చేసి ముందుకు నీళ్లు పోయటం లేదు, నీళ్ళు కొంచెం రెడీ చేసి ఇడిసి మేము బాగా చేసుకున్నాం సార్. చెరువు కింద మాకు సంతోషమే, కరెక్ట్ మిద్ది లేదు సార్. కరెక్ట్ ఉంటే బాగుంటుంది, అందరూ పండించుకుంటాము. ఇది కరెక్ట్ ఉండే నీళ్ళు అక్కడ ఇక్కడ పోయి మధ్యలో ఇక్కడే చెట్టు సార్ పంట పండేది. మీరు చెప్పన్నా, మీరు ఎన్ని ఎకరాలు ఉంది నీకు భూమి? ఎవరు కౌలు చేస్తున్నాను సార్. నేను 6 ఎకరాలు పొలం చేస్తూ ఉన్నాను. అది 10,000 గుర్తు. ఎప్పుడు వస్తాయి నీళ్ళు? ఇప్పుడు ఇది జనవరిలో వదలాలి సార్ నీళ్ళు. జనవరిలో వదిలితే మాకి రైతులకు కూడా బాగుపడతాము. ఇప్పుడు మన పరిస్థితి ఇదే చూడు సార్, ఇక్కడ నీళ్ళు వస్తే ఇక్కడ కాలువ మీద పొరలిపోతుండవు. ఒక లస్కర్ లేదు, ఒక సూపరేజర్ లేదు, ఒక డీ లేదు. ఆ చెరువు నిండిన తర్వాత
ఇప్పుడు ఒకటి 2 రోజులు కానొస్తారు అంతే. తిరిగి ఏం చేయాలా ఎక్కడ చేయాలా అనేది తెలియదు. ఇంతే సార్ మాది. ఇది అంటే రైతుల యొక్క ఆవేదన చూస్తున్నాం. ఏదైతే బీటీ ప్రాజెక్టు మెయిన్ కెనాల్ మీద మనం ఉన్నాం, ఏదైతే పూర్తిగా కిందికి నీళ్లు వెళ్తున్న పరిస్థితిలో కాలువల్లో నీళ్లు పారే పరిస్థితి లేదని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బీటీ ప్రాజెక్టు కింద 12,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇది మెయిన్ కెనాల్ కింద 8,000 ఎకరాలు, ఇంకోటి కెనాల్ కింద అటువైపు ఉన్న కెనాల్ కింద 4,000 ఎకరాలు ఉన్నప్పుడు కూడా కాలువల మెయింటెనెన్స్ కానీ డ్యామ్ నిర్వహణలో కానీ అధికారులు ఎటుకొట్టు కూడా పట్టించుకున్న దాఖలాలే. పూర్తి స్థాయిలో డ్యామ్ నిండినప్పుడు కూడా కనీసం మెయింటెనెన్స్ లేకపోవడం పైన రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరవు సీమలో ఉపాధి కోసం వలసలు ఎక్కువగా వెళ్లే గుమ్మగట్ట మండలంలోని 4 ఏళ్లుగా ప్రాజెక్టులోకి నీరు చేరుతూ ఉండటంతో రైతులు, రైతు కూలీలు పంట సాగుపైన దృష్టి సారించారు. స్థానికంగా ఉంటూ పంటలు సాగు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ కాల్వల నిర్వహణపై నీలి నీడలు కమ్ముకోవటం రైతన్నల్లో ఆందోళన కలిగిస్తోంది. అంత కాలం అంతా రిపేర్ చేస్తూ ఉన్నారు. 2 జేసీబీలు పెట్టినారు. బుడేపల్లి వరకు వస్తాయని అన్నారు నీళ్ళు. పోయినసారి ఇడిచిండ్రి, పంట బాగా తీసుకుండ్రి. ఈసారి ఇడిస్తామని అన్నారు. కాలం అంతా రిపేర్ చేస్తున్నారు సార్. మడి, వరి, మొక్కజొన్న సార్ పంట వరకు సార్ 6 నెలల వరకు సార్, 3 నెలల వరకు అట్లా. పంట 6 నెలలు కదా సార్, 3 నెలల వరకు ఇస్తారు నీళ్ళు. గతంలో వస్తామండి సార్, అప్పుడు తక్కువ నీళ్ళు, వర్షాలు తక్కువ కదా సార్, అప్పుడు డ్యామ్లోకి నీళ్ళు తక్కువ. అప్పుడు ఖరీఫ్లో డ్యామ్ కింద కొంతమేర ఆయకట్టుకు అధికారులు నీటిని విడుదల చేశారు. రబీ సీజన్లో దిగువకు నీటిని విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే సీజన్ ప్రారంభమైంది కూడా. తక్షణమే కాల్వలకు నీటిని విడుదల చేస్తే సకాలంలో పంటలు సాగు చేసుకుని దిగుబడులు పొందే అవకాశం ఉందని రైతన్నలు అంటున్నారు. ఇప్పుడు కోత కోసేదానికి వచ్చింది. ఇప్పుడు కోత కోస్తున్నాము. మళ్ళీ అట్లే నారు పోసుకొని మళ్ళీ అట్లే మోటార్ నీళ్ళు ఉన్నాయి కాబట్టి అట్లే నారు పోసుకొని వరి నాటేస్తున్నాము. వరి ఎక్కువ వేస్తున్నాం సార్. బీటీపీ చెరువులో నీళ్లుంటే మాత్రం వరి ఎక్కువ వేస్తున్నాం. అధికారులు ఇప్పటి వరకు ఆయకట్టు రైతులతో సమావేశం నిర్వహించలేదు. ఎప్పుడు నీటిని విడుదల చేస్తారో చెప్పనే లేదు. వరి నాట్లు పోసుకొని పంటలు ఆలస్యంగా సాగు చేస్తే ముందస్తు వర్షాలకు నష్టపోతామని రైతులు చెబుతున్నారు. అధికారులు తక్షణమే నీటిని విడుదల చేసి పంటల సాగుకు అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 2.5 ఎకరా ఇప్పుడు ప్రస్తుతానికి వరి కోత దశలో ఉంది వరి. ఇప్పుడు అన్ని వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ ఇంకోసారి వర్షం వస్తే ఇప్పుడు ఉండే పంట కూడా అంతా ఆల్రెడీగా పనకేసింది. డ్యామ్ నీళ్ళు వస్తే మాకి అన్నీ ఇక్కడ కట్ట కింద ఉన్న మాగాణన్ని మళ్ళీ ఇంకోసారి వరి పోసుకునేకి బాగా అవకాశం ఉంది. బీటీపీలో పూర్తి స్థాయిలో నీరు ఉండడంతో చివరి ఆయకట్టు వరకు నీరు అందించి రైతులు పంట సాగు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, పాలకులు ఆ దిశగా చొరవ చూపాలని అన్నదాతలు కోరుతున్నారు. డిసెంబర్ మొదటి వారం నుంచి పంటల సాగు చేస్తే సకాలంలో పంట చేతికొస్తుందని, ఆలోగా డ్యాం నుంచి నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు. ప్రాజెక్టుకు నీళ్లు వస్తే ఇక్కడ రాయదుర్గం తాలూకాలో కానీ కళ్యాణదుర్గం తాలూకాలో కానీ నీళ్లు శాశ్వతంగా వచ్చినప్పుడు పంటలు పండుతాయి. పశువులు, జంతువులు అన్నీ కూడా నీళ్లు బాగా ఉంటే సమృద్ధిగా పెరుగు. ఓవైపు ఎడారి ఛాయలు కమ్ముకున్న రాయదుర్గం నియోజకవర్గంలో నిర్మించిన బీటీ ప్రాజెక్టుకు 4 ఏళ్లుగా వరుసగా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. మృత్యు నదిగా మారిన వేదవతి, హగరిలో నీటి సవ్వడులు వినిపిస్తున్నాయి. కరవు సీమలో వచ్చిన నీటిని సద్వినియోగం చేసుకుని రైతులకు ఉపయోగపడేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. నీటి చుక్కలేక కొన్నేళ్లుగా బీటలు వారినటువంటి బీటీ ప్రాజెక్టు జలకలతో కలకలలాడుతుంది. జల సిరిని సంతరించుకున్న నేపథ్యంలో ఆయకట్టు రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అధికారులు పూర్తి స్థాయిలో రబీ సాగుకు నీటిని విడుదల చేసి పంటలు కాపాడాల్సిన అవసరం ఎంతనని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం త్వరితగతిన రబీ సాగుకు పంటలకు నీరు విడుదల చేసి రైతాంగానికి తగిన ప్రోత్సాహం అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రతాప్తో ప్రవీణ్, హెచ్ఎం టీవీ, బీటీ ప్రాజెక్ట్ నుంచి.